తులసి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. ఓం శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. ఓం కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేక వీరం. మనకి ఈ వారంలో మనకి ఏ గ్రహాలు ఏ రాసుల్లో ఉన్నాయో ఒకసారి చూద్దాం. శని వక్రించి మీనరాశిలో ఉన్నాడు, రాహు కుంభరాశిలో ఉన్నాడు. మరి ఈ యొక్క రవి శుక్ర బుధ గ్రహాలు మనకి ఈ యొక్క తులారాశిలో ఉన్నాడు. కుజుడేమో వృశ్చిక రాశిలో ఉన్నాడు, కేతు సింహరాశిలో ఉన్నాడు. అంతే అయిపోయింది. అలాగే బుధుడు వృశ్చిక రాశిలోకి వస్తాడు. అలాగే శుక్రుడు 26వ తేదీకి వృశ్చిక రాశిలోకి వస్తాడు. రవి మాత్రము 16వ తేదీన మనకి నవంబర్ 16వ తేదీ దాటిన తర్వాత మనకి ఈ యొక్క వృశ్చిక రాశిలోకి వస్తాడు. ఇది గ్రహస్థితి. అంటే మొదటి 2 వారాలు మనకి ఈ యొక్క 16 నుంచి 22 కాబట్టి కంపల్సరీ రవి వృశ్చిక రాశిలో ఉన్నాడు. మరి ఇక్కడ ఎవరున్నారండి అని అంటే శుక్ర బుధులు మాత్రమే మనకి తులలో ఉన్నారు. ఈ విధంగా ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం ఇప్పుడు. మేషరాశి. ఈ మేషరాశి వారికి అందరికీ కూడా సప్తమ స్థితిగతులైనటువంటి శుక్ర బుధుల వల్ల భార్య నుంచి మీకు సహకారం అనేటటువంటిది సంపూర్తిగా ఉంటుంది. భార్య తరపు బంధువులందరూ కూడా మీకు చక్కగా సహాయం చేస్తారు. విశేషంగా అనేకమైనటువంటి శుభకార్యాల్లో మీరు పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. శుభకార్యాలకి ఆహ్వానం వస్తుంటుంది. ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. అలాగే ఈ యొక్క మనకి ఆరోగ్యం దగ్గరికి వచ్చేసరికి కొంచెం భంగపాటు అనేటటువంటిది ఉంటుంది. చర్మ వ్యాధులు రావడము, శిర బాధలు నిప్పడము అష్టమ రవి వల్ల వస్తూ ఉంటుంది. అలాగే ఈ యొక్క కుజుడు కూడా వ్రణాలు అనేటటువంటి వ్రణాలు కురుపులు రావడము, అలాగే మనకి అప్పుల బాధ కూడా కాస్తగా కొంచెం ఉంటుంది. కాబట్టి యాక్సిడెంట్లు అవ్వడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా మనము కుజదోషాలు ఉన్నటువంటి వాళ్ళతో లేకపోతే ఎవరు పడితే వాళ్ళ బండ్లలో ఎక్కకూడదు. అలాగే ఈ రాశివారి విద్యార్థులంతా కూడా మనకి అర్ధాష్టమంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన ఎక్కువ కష్టపడాలి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ రాశి వారికి ఏలినాటి శని జరుగుతుంది మేషరాశి. అందువలన శని జపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదవాలా. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జపించుకోవాలి. మంత్ర జపం మీ ఇళ్లలో చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ నెలంతా కూడా, ఈ వారం అంతా కూడా శుభమస్తు.